వెంకట్రావు అంటాం. వెంకట్రావు అనే జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన బాడీ పేరు శవం, మృతదేహం, డెడ్ బాడీ. అది అవునా? మనకున్న అనుబంధ బాంధవ్యాలు కూడా ఆత్మలకే లింక్ అయినాయి కానీ శరీరాలకు కాదు. తల్లి బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది. బిడ్డ శరీరాన్ని ప్రేమించిద్దా ఆత్మను ప్రేమించిద్దా అని ప్రశ్నించుకుంటే ఆత్మనే. ఆ బిడ్డ శరీరంలో తను ప్రేమించే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరాన్ని తల్లే తీసుకెళ్లి భూస్థాపన చేసేసింది. అదే నిన్నాడు ఆ శరీరాన్ని ముద్దాడింది, ఆ శరీరాన్ని ఎత్తుకుంది, ఆ శరీరాన్ని శుభ్రపరిచింది, అన్ని పనులు ఆ శరీరానికే చేసింది కదా అమ్మ. ఇంత ఊడిగం శరీరానికి చేసిందా ఆత్మకు చేసిందా? ఏందండి ఎవరికి సౌండ్ లేదు? శరీరానికే చేసింది. మరి ఇంతసేపు శరీరానికి చేసి ఆ జీవాత్మ బిడ్డలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి మట్టిలో పడేసిందండి. ఇంతకాలం ఆ శరీరానికి ఇంత పరిచర్య అమ్మ ఎందుకు చేసిందంటే, ఓ శరీరమా, నీలో నా కుమారుడు నివసించడానికి నువ్వు అనువుగా ఉన్నందున ఇదిగో నీకేది తక్కువ కాకుండా నేను చూస్తా. ఆ శరీరంలో నుంచి జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత, ఓ శరీరమా, నీలో నుండి నా బిడ్డ యొక్క ఆత్మ వెళ్ళిపోయింది కనుక ఇక నువ్వు నా పనికి రావును తీసుకెళ్ళి పడేసి. అంటే తల్లి ప్రేమ బిడ్డకి దక్కుతుంది. అది ఆత్మకు దక్కుతుందా శరీరానికి దక్కుతుందా అంటే ఆత్మకే. పేరు దేనికి? శరీరానికి ఆత్మకా? ఆత్మకే. ఆ జీవాత్మ వెళ్ళిపోతే దీని పేరు శవం. ఓకేనా? రైట్. ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు ప్రభు. అంటే ఆడిస్తుందంతా ఆత్మేనమాట. మనలో ఉన్న చైతన్యం ఆత్మేనమాట. మరి ఆత్మ గురించి ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆత్మ ఎంత విలువైందో, ఎంత కీలకమైందో, ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. మరి శరీరం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఏమవుతుంది? కళ్ళ ముందు చాలా మంది ఆవిరిలాగా మాయమైపోతా ఉన్నారు. చూస్తా కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకొక మాట కూడా తెలిసింది, ఆత్మ నాశనము లేనిది, ఆత్మ శాశ్వత కాలం జీవిస్తుంది. అది రక్షణలోనైనా లేదా శిక్షలోనైనా పూర్తిగా మాత్రం నశించదు. ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది అనేది కూడా తెలిసింది. మరి ఇప్పుడు శరీరంలో జీవిస్తూ ఈ శరీరమే నిజమని, ఈ శరీరమే శాశ్వతమని, శరీరానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవటమే ముఖ్యమని బతుకుతున్న మనుషుడా, ఈ శరీరం చూస్తానే దీని షేపులో మారిపోయి, దీని శక్తి ఉడిగిపోయి ఇది నిర్మూలమైపోతుంది, కానీ దీనిలో నివసిస్తున్న ఆత్మ వేరైపోతుంది. అది ఎక్కడికి పోతుంది అన్న ప్రశ్న వేసుకోపోతే ఎలా? వేసుకోవాలి. అది ముఖ్యం కదా. ఆత్మ ఎక్కడికి పోతుంది అని వెతికితే ముస్లింలు నమ్ముతున్న ఖురాన్ షరీఫ్ చదివినా, హైందవ సోదరులు నమ్ముతున్న గరుడ పురాణం చదివినా, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినా, మూడింటిలోనూ ఒకటే సత్యం వెల్లబడింది. అదేమిటంటే శరీరమే చనిపోతుంది కానీ ఆత్మకు చావు లేదు అని. చావు లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణంలో చెప్పబడింది తీర్పులోకి వెళుతుంది అని. ఖురాన్లో కూడా చెప్పబడింది తీర్పును ఎదుర్కొంటుంది అని. బైబిల్ గ్రంథము కూడా చెప్పింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, హెబ్రీ 9:27, ప్రసంగి 12:7, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిన ఆ తరువాత తీర్పు జరుగును. అద్దుగు 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 అది విషయం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వెళ్ళిద్ది? తీర్పు పొందడానికి వెళ్ళింది. అంటే ఆత్మ సజీవమే. ఆత్మ దేవుని ఎదుర్కొంటుంది. ఆత్మ దేవుని జడ్జిమెంట్లోకి వచ్చిద్ది. శరీరం చచ్చిద్ది కానీ ఆత్మ చావదు. అది సరే, తీర్పులో ఏమొస్తాయి? అప్పటిదాకా భూమి మీద ఈ శరీరములో ఆత్మ జీవించినంత కాలం ఆ శరీరంతో ఈ ఆత్మ ఏమేం చేసింది అవన్నీ కూడా జడ్జి చేయబడటానికి, దేవుని ముందు తీర్పు పొందడానికి మొత్తం లెక్కలోకి వస్తాయి. భూమి మీద ఈ శరీరంలో జీవించినంత కాలం మానవుడు చేసినటువంటి ప్రతి పాపము, ప్రతి నీతి కార్యము రెండు పరిగణలోకి వస్తాయి. ఇక్కడ పరిశీలించుకుంటే ఒక బైబిలే కాదు, మిగిలిన మత గ్రంథాలు కూడా చెప్పాయి ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. కొంతమంది అన్నారు ఆత్మ
చనిపోదు, శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది, మళ్ళీ అది వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది, ఇట్లాగా శరీరాలు మార్చుకుంటా ఉంటుంది అని కొంతమంది వేదాంతులు చెప్పారు. అది రైట్ కాదు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నటువంటి సాహిత్యాల్లోనే గరుడ పురాణం చెప్పింది తీవ్రంగా శిక్షలు ఉంటాయని. గరుడ పురాణంలో చనిపోయిన మానవుని ఆత్మని యమధర్మరాజు కొలువులోకి తీసుకెళ్తే అక్కడ జడ్జి జరిగిద్దట, తీర్పు జరిగిద్దట, జడ్జిమెంట్. తీర్పు జరిగిన తర్వాత వాడు చేసిన పాపాలన్నిటికీ శిక్షలు ఉంటాయంట, భయంకరమైన శిక్షలు. కుంభీపాక నరకం అని అటువంటి రకరకాల పేర్లు ఉంటాయి అందులో. ఇక మానవుడి ఆత్మని యాతన పెట్టేటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లి వీడిని చిత్రవధ చేస్తారంట, వీడి భూమి మీద చేసిన పాతకాలకి. అందులో రాసుంది గరుడ పురాణం. అయితే బైబిల్లో ఏం చెప్పాడంటే వాళ్ళని శూలాలతో పొడుస్తారు, కత్తులతో పొడుస్తారు, క్రూర జంతువుల మధ్య వేస్తారు, ఇవన్నీ ఏం చెప్పలేదు బైబిల్లో. బైబిల్లో ఏం చెప్పిందంటే అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు, దాని పేరు నరకం. ఆ నరకంలో మానవుని ఆత్మ అలాగుండిపోవాల్సిందే, ఆ యాతనాకరమైన స్థలములో అనే మాట బైబిల్ చెప్పింది.